ఓకే సార్ 11:40 వరకు ధ్యానం చేయండి సార్. ఓకే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడానికి శతకోటి పాదాభివందనాలు. మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ప్రణామాలు. ఈ రోజు మనకు గద్వాల నుంచి కొండారెడ్డి మాస్టర్ గారు సీనియర్ గ్రేడ్ పిరమిడ్ మాస్టర్ వచ్చారు. మరి వారి సందేశాన్ని విందాం మనం ఈ రోజు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ పల్లెటూరు గురించి వస్తున్నారా? ఎలా ఉంది? ఇంతసేపు నీ మాట ఇంకేది? ఓకే సార్, అందరిని మ్యూట్ చేస్తాం. హాయిగా కూర్చుందాం, మనం అందరం ధ్యానంలో కూర్చుందాం. మనమంతా దేవుళ్ళము, మనమంతా సృష్టికర్తలమని మన ఎరుకలో, ఆ స్పృహలో, ఆ ఎరుకలో ఉంటూ మనం ప్రతి పనిని చేయాలి. ప్రస్తుతం మనం ధ్యానంలో మనం సృష్టికర్తలం, దేవుళ్ళము అన్న ఆ భావనను, మమాత్మ సర్వభూతాత్మ అన్న భావనను అహం ఆత్మ బ్రహ్మ అన్న భావనను, అహం బ్రహ్మాస్మి అన్న భావనను స్థిరపరచుకుందాం. బలవర్ధకం చేద్దాం. మన చైతన్యంలో we are all gods, we are all creators, we are that aham brahmasmi. aham atma brahma. ఈ భావనలను స్థిరపరచుకుందాం మన చైతన్యంలో. పటిష్టపరచుకుందాం. శక్తివంతం చేద్దాం. సతత్ సాయిబాబా చెప్పాడు, there is nothing except you. నువ్వు తప్ప ఇంకా ఏమీ లేదు సృష్టిలో.
సత్యం ఎవరు చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఏ మహానుభావుడు చెప్పిన సత్యం ఒకటే, అదే అహం బ్రహ్మాస్మి, మనమే సృష్టికర్తలము అని. ఈ భావనను మనం ఎంత మన చైతన్యంలో సుస్థిరం చేసుకుంటామో అంతగా మనం సృష్టికర్తలుగా జీవించగలుగుతాం. దేహో దేవాలయ, జీవో దేవో సనాతన అని ఆదిశంకరాచార్యులు బ్రహ్మమనంగా వేరే పరదేశం లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానిపో బ్రహ్మంతో అని వేమనాచార్యుడు, వేమన యోగి, వేమన యోగీశ్వరుడు. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అహం ఆదించ మధ్యించ భూతానామంతేవచ అని గీతాచార్యుడు, శ్రీకృష్ణ భగవానుడు. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అహమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదాలు మరి ప్రతి యోగీశ్వరుడు, ప్రతి మహానుభావుడు చెప్పిందంతా ఒకటే, మనమే సృష్టికర్తలం. ఈ భావనను మనం ఎంతగా పెంచి పోషిస్తే, ఎంత శక్తివంతం చేస్తే, ఎంత సుస్థిరం చేస్తే, ఎంత బలవర్ధకం చేస్తే అంతగా మనం అది అవుతాం.
కట్టెయందు నిపుగానని చందం మీ తనునందు ఆత్మ తగిలి ఉండు మరుగు తెలిసి మార్కొనవలయం విశ్వదాభినా వేణుర వేమ తనువునన్ కట్టెయందు నిపుగానని చందమీ తనువునందు ఆత్మ తగిలి ఉండు మరుగు తెలిసి మార్కొనవలయం విశ్వదాభినా వేణుర వేమ ఎచటి నుండి వచ్చు నెచటికి తాబో నిద్ర చంద మెరుగ నేర్చెనేని ఎచటి నుండి వచ్చు నెచటికి తాబో నిద్ర చంద మెరుగ నేర్చెనేమి ఆత్మరాకపోకలు అతడే పో శివయోగి ఎచటి నుండి వచ్చు నెచటికి తాబో నిద్ర చంద మెరుగ నేర్చెనేని ఆత్మరాకపోకలు అతడే పో శివయోగి విశ్వదాభినా వేణుర వేమ మనసులో నిముక్తి మరి ఒక చోటను వెతకబోవాడు వెర్రివాడు మనసులో మరి ఒక్క చోటను వెతకబోవాడు వెర్రివాడు గొర్రె సంకబెట్టి గొల్ల వెతకురీతి విశ్వదాభిరా వేణుర వేమ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి
मारुतः। अशोचान् अन्वशोचस्त्वं प्रज्ञावादांश भाषसे गतासून् अगतासून् च नानुशोचन्ति पंडितः। अशोचान् अन्वशोचस्त्वं प्रज्ञावादांश भाषसे गतासून् अगतासून् च नानुशोचन्ति पंडितः। योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनुञ्जय। योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनुञ्जय। सिद्ध्य सिद्ध्यौ समौ भूत्वा समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। समत्वं योग उच्यते। उद्धरेदात्मनात्मानम् आत्मानमवसादयेत्। आत्मैव आत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। उदरेदात्मनात्मानम् आत्मानमवसादयेत्। आत्मैव आत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः। योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः। यस्य ब्रह्मेण रमते चित्तं नन्दति 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 एव। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारं। प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारं। जाप्य समेत समाधिविधानं कुरु अवधानं। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते।
ధ్యానం అవుతుంది. ఆరు పద్మముల ఆవలి బయలులో ఆరు పద్మముల ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు బాట వెంట నడువ పరమపదం వేగు కాళికాంబ హంస కాళికాంబ గాలి రేతి విశ్వ గులాలలో దివుల భూల తిరుగగలవు గాలి రేతి విశ్వ గోళాలలో దివుల భూల తిరుగగలవు నీవు లేని చోటు నిక్కముగా లేదు నీవు లేని చోటు నిక్కముగా లేదు కాళికాంబ హంస కాళికాంబ గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలుకొలిపి ఆరు మెట్టు లెక్క గురుముఖాన విన్న కుండలిని శక్తి మేలుకొలిపి ఆరు మెట్టు లెక్క దూరదృష్టితోడు దూరశ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబయనుట లీలా వినోదంబు కాదు కాదు హంస హంస కాళికాంబే ఆత్మకాళిక సుమా హంస కాళికాంబే ఆత్మకాళిక సుమా కాళికాంబ హంస కాళికాంబ కండ కుండలించి కుండలి నాడించి కండ కుండలించి కుండలి నాడించి జమిలి మోత నాద సరమూద జమిలి మోత నాద సరమూద నాగుపాములేచి
నాట్యం భుజేయు కాళికాంబ హంస కాళికాంబ. జీవిజంపి జీవికి వేసిన జీవదోషముల చిక్కుబడును. జీవిజంపి జీవికి వేసిన జీవదోషముల చిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబహం. జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబహం. కాళికాంబ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువు పైన ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువు పైన ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. పొనిగితే పుణ్యమేది పాపమేది కర్మమందు. వనర ఫలము నొల్లను యోగికిని. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. వనర ఫలము నొల్లను యోగికిని. తెలిసితే మోక్షము తెలియకుండా. కలవంటిది బ్రతుకు ఘనునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి.
తెలిసితే మోక్షము తెలియకున్న బంధం కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధం కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. Last 1 minute. Let us be absolutely in the silence, inner silence. చివరి ఒక్క నిమిషం మనం అంతర్మౌనంలో ఉందాం, అంతర్మౌనాన్ని ఆస్వాదిద్దాం. ఓకే, రెండు చేతులు తీసి కళ్ళపైన పెట్టుకుందాం. ఐదు సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే, మెడిటేషన్ చేయించారు. క్లాస్ స్టార్ట్ చేయండి సార్. ఓకే, ముందుగా నా గురువు, మనందరి గురువు ఆయన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఇంత పెద్ద PSSM అనే
పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరినీ గ్రాండ్ మాస్టర్స్గా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాల మరి జూమ్ క్లాసెస్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి నడుపుతున్న ప్రేమయ్య గారి ఆధ్వర్యంలో మరి ఆ టీంకి అంతా ప్రేమయ్య గారికి మరి ఆ టీంకి అంతా మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మన టాపిక్ని మొదలు పెడదాం. నా పేరు కొండారెడ్డి. 1998లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. నన్ను నేను తెలుసుకున్నాను. నా ఆరోగ్యాన్ని మరి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఒక ఎన్లైటెండ్ మాస్టర్ని అయ్యాను. ఎంతో మందికి ధ్యాన పరిచయం చేశాను. ఎన్నో క్లాసులు ఇలా తీసుకుంటున్నాను. ఇలా సాగుతుంది. సో నన్ను ఈరోజు యాక్చువల్గా సారు ఏ క్లాస్ దేని మీద చెప్తాము అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ మీద చెప్పండి అని చెప్పాడు. అంటే కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, మనకు ఏ దృక్పథంతో ఉండాలి అనే దాని మీద చెప్పాలి అనేది అప్పుడు ఓకే అని చెప్పాను. సో దానికోసం నేను ఈరోజు మన దృక్పథం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పుకుందాం. చాలా మంది వినే ఉంటారు. ఒక కథ ఉంది. ఒక గురువు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. గురువు గారు, ఇట్లా నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా బ్రతకాలి అని ప్రశ్నించాడు. ఆయన అప్పుడు ఆ గురువుగారు ఒక గుప్పెడు ఉప్పు తీసి ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలపమని చెప్తాడు. ఆయన కలుపుతాడు. ఇప్పుడు తాగు అని చెప్తాడు. ఎలా ఉంది అని అడుగుతాడు. చాలా ఉప్పుగా ఉంది స్వామీజీ అని చెప్తాడు. మళ్ళీ ఇంకొక గుప్పెడు ఉప్పు తీసుకో అని చెప్తాడు. తీసుకొని ఒక చెరువులో కలపమని చెప్తాడు. ఆ చెరువులో కలుపుతాడు. ఆ చెరువులో నీళ్లు గ్లాసులో తీసుకొని తాగు అని చెప్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు నార్మల్గానే ఉంది, ఆ కలిపిన ఉప్పు ప్రభావం ఏమీ లేదు అని చెప్తాడు.
సో ఇదే సొల్యూషన్. మన సమస్యల్ని, మన చుట్టూ ఉన్న సమస్యల్ని మనం ఎదుర్కోవాలి అంటే సమస్యల్ని చిన్నది చేయాలి. నువ్వు పెద్దవాడివి అయిపోవాలి, సమస్య కన్నా పెద్దవాడివి అయిపోవాలి. నువ్వు చిన్నవాడిగా గ్లాస్ అంతా ఉంటే ఆ ఉప్పు అనేది సమస్యలు అనుకున్నప్పుడు నువ్వు గ్లాస్ అంతా ఉంటే అవి నిన్ను బాధిస్తాయి, నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, నీ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ గ్లాస్ నీళ్ళల్లో ఎలాగైతే గుప్పెడు ఉప్పు ఎంతో ప్రభావం చూపించిందో అలా నీవు గ్లాస్ అంతా, నీ కాన్షియస్నెస్, నీ చైతన్యం ఆ గ్లాస్ నీళ్ళంతా ఉంటే మరి నీకు సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్యలు నిన్ను ప్రభావితం చేయగలుగుతాయి. అదే నువ్వు ఒక చెరువు అంతా అయితే, అంటే నీ చైతన్యము ఆ చెరువు అంతా అయితే, ఆ చెరువు నీళ్ళంతా ఉంటే, ఆ చెరువు నీళ్ళల్లో ఈ గుప్పెడు ఉప్పు కలిపితే ఎలాగైతే ప్రభావం లేదో, ఆ టేస్ట్లో ఏమాత్రం చేంజ్ లేదో, అలా నీ సమస్యలు అనేవి ఆ గుప్పెడంతా ఉంటాయి. నువ్వు ఆ చెరువంతా అయినప్పుడు ఆ గుప్పెడంతా ఉప్పు ఎలాగైతే ఆ చెరువు నీళ్ళల్లో ప్రభావం చూపెట్టలేకపోయిందో, అలా నువ్వు ఎప్పుడైతే నీ చైతన్యం, నీ కాన్షియస్నెస్ ఒక చెరువులా, గ్లాస్ నీళ్ళలా కాకుండా ఒక చెరువంతా నీళ్ళలా, లేకుంటే ఒక సముద్రం అంతా అయినప్పుడు నీకు అసలు సమస్యలుగానే ఉండవు. అవి నీకు ప్రభావమే చూపించవు, అవి ఉన్నట్టే తెలియదు నీకు. అంత గొప్పగా ఉంటావు. కాబట్టి నీకు సమస్యలు అనేవి, చుట్టూ సమస్యలు ఉన్నా అవి నిన్ను ప్రభావితం చేయకూడదు. అంటే నువ్వు పెరగాలి. సమస్యల్ని చూస్తూ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించే కన్నా నీ చైతన్యాన్ని పెంచుకుంటే, అనంతంగా నీ చైతన్యం ఎక్స్పాండ్ అయినప్పుడు నీకు సమస్య అనేది సమస్యగానే ఉండదు, ఆ ప్రభావమే ఉండదు. అది ఒక సొల్యూషన్. సో ఇది అందరికీ వర్తిస్తుంది, ఏ పరిస్థితికైనా వర్తిస్తుంది. మన చైతన్యాన్ని పెంచుకోవాలి. మనము శరీరము అనుకున్న భావనలో మన చైతన్యం ఉంటే మనకు చుట్టూ అన్ని సమస్యలే ఉంటాయి. ఎప్పుడు సమస్యలతోనే అవి ఎంతో ప్రభావితం చూపిస్తాయి మన మీద. మనం శరీరము అన్న భావనతో ఉన్నప్పుడు, నేను ఒక మామూలు మనిషిని అనుకున్నప్పుడు, అదే నేను ఒక సముద్రాన్ని, నేను అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు, అహం ఆత్మ బ్రహ్మ అనుకున్నప్పుడు, నేను దేవుణ్ణి అనుకున్నప్పుడు, నేను సృష్టికర్తని అనుకున్నప్పుడు, ఆ సృష్టి యొక్క రహస్యాలు, సృష్టి యొక్క జ్ఞానమంతా నీలో నింపుకున్నప్పుడు సమస్యలు అనేవి నీ మీద, సమస్యలే కాదు, నీ మీద ఏమాత్రం ప్రభావం చూపించలేవు. వాటి ఉనికి కూడా నీకు మరి తెలియకుండా ఉంటుంది. అంతగా మనం మన కాన్షియస్నెస్ని, మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి. ఇది. సో మన దృక్పథం అనేది హైగా ఉన్నప్పుడు, హైయెస్ట్గా ఉన్నప్పుడు ఏ సమస్య కాదు. సో ఇంకొక ఫార్ములా ఏముందంటే, చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుంది అనేది. దాన్నే మనం ఇది కూడా విన్నాం చాలాసార్లు. ఇది మనం చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుంది అన్న దానికి మన వేదాలలో, ఉపనిషత్తులలో, మన ఇతిహాసాలలో ఆల్రెడీ చెప్పబడి ఉంది, యద్భావం తద్భవతి అని. ఎలాంటి భావనలో ఉన్నామో
అదే మనకు వాస్తవంగా రూపాంతరం వాస్తవంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ ఫార్ములా తెలుసో, యద్భావం తద్భవతి అన్నది ఒకనొక సత్యం. నువ్వు ఏ భావనలతో ఏ దాన్ని నమ్ముతూ ఉంటావో అది నీకు వాస్తవం అవుతుంది. నువ్వు ఏ భావనలతో నువ్వు జగత్తుని చూస్తావో అదే మనకు వాస్తవంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ భావనల్ని మరి ఆ భావనల ద్వారా, సరైన భావనలు ఉంచుకోవడం ద్వారా, ఉన్నతమైన భావనలు ఉంచుకోవడం ద్వారా మరి ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన నీకు కావలసిన విధంగా నువ్వు సృష్టించుకోవచ్చు. నువ్వు చూడాలనుకున్నదే చూడవచ్చు జీవితంలో. చూడకూడదు అనుకున్నది దాని మీద దృష్టి పెట్టకపోతే చాలు, అది నీ జీవితంలో ఉండదు, నీకు వాస్తవంగా ఉండదు. అందరికీ వాస్తవమైనా సరే నువ్వు దాని మీద దృష్టి పెట్టకపోతే నీకు వాస్తవం అది కాదు. దాన్ని లేటెస్ట్గా ఎన్నో రీసెర్చ్లలో సైంటిఫిక్గా మనకు బయటపడింది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ద ప్లాసిబో అనే ఒక పుస్తకం డాక్టర్ జో డిస్పాంజా అనే ఒక న్యూరో సైంటిస్ట్ ద్వారా వచ్చింది. ఆయన తన సొంత అనుభవాలతో మరి ఎంతో రీసెర్చ్ చేసి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. తన రీసెర్చ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్తో ఆయన ఆ పుస్తకం రాశాడు. యు ఆర్ ద ప్లాసిబో. యు ఆర్ ద ప్లాసిబో అంటే ఒక మెడికల్ టర్మ్, ఒక మెడికల్ వైద్య సంబంధిత ఒక పదం ప్లాసిబో అంటే. ప్లాసిబో అంటే ఏంటంటే ఈ పదము రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ఈ పదాన్ని మెడికల్ టర్మ్స్ లోకి చేర్చబడింది. ఈ పదాన్ని కనుక్కోబడింది, కాయిన్ చేయబడింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాలో విలియం హెర్నీ అనే ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయనని ఆ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయనకు ఒక బాధ్యత అప్పగించారు. ఏమిటంటే అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ సైనికులకు దెబ్బలు తగిలితే, మళ్ళీ వాళ్ళకి బుల్లెట్స్ తగిలితే వాళ్ళకి హీల్ చేయడానికి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఆయనను అపాయింట్ చేసి ఆ యుద్ధ భూమిలో ఆయన ఉంచారన్నమాట. అప్పుడు యుద్ధం జరుగుతుంది ఒక పక్క, ఈయన టీము అక్కడ ఉన్నారు. డాక్టర్ హెన్రీ విలియం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయనని అపాయింట్ చేశారు. ఆయన ట్రీట్మెంట్, సోల్జర్స్కి దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలా జరుగుతుంది. ఒకసారి ఏమైందంటే ఒక సైనికుడికి చాలా తీవ్రంగా బుల్లెట్స్ తగిలి చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆయన తీసుకొచ్చారు. ఆ గాయాలకి ఆ బుల్లెట్స్ తీయడానికి సర్జరీ చేసి బుల్లెట్స్ తీయవలసి ఉంది అన్నమాట. సో ఆయనను తీసుకొచ్చి ఆ సోల్జర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయితే సర్జరీ చేయడానికి కాదు, దాన్ని కోసి తీయడానికి, బుల్లెట్స్ తీయడం కోసం, ఆపరేషన్ చేయడం కోసం రెడీ చేస్తున్నప్పుడు నర్స్ వచ్చి చెప్తుంది ఆయనకు, డాక్టర్కి చెవులో చెప్తుంది, డాక్టర్ మనకు అంటే ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు ఇస్తారు. ఆ మత్తు అయిపోయింది అని చెప్తారు అనమాట. మత్తు అయిపోయింది అన్నప్పుడు ఆయనకు మరి ఇప్పుడు ఏం చేయాలి, మత్తు లేదు అంటే ఆ పెయిన్కి అది కోస్తున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు కోస్తున్నప్పుడు వాళ్ళు
ఆయన భయపడితే మరి భయం వల్ల బీపీ పెరగడం ద్వారా మరి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి హార్ట్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మరి ఏం చేయాలి అని ఆలోచించి ఆయన అప్పటికి అక్కడ అనస్థిషియా అయిపోయింది. మరి ఏం చేద్దాము, ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆపరేట్ చేసి బుల్లెట్స్ తీయాలి, మళ్ళీ ఏం చేద్దాం అనుకుని ఆలోచించి ఆమెకు చెవులో ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఆమె అలా వెళ్తూ ఉంది, మధ్యలో పేషెంట్ ఉన్నాడు. పేషెంట్కి వినపడేటట్టుగా ఒక గట్టిగా చెప్తాడు అనమాట. పేషెంట్కి ఆల్రెడీ వీళ్ళకి తెలుసు అనస్థిషియా అయిపోయిందని, కానీ పేషెంట్కి వినపడేటట్టుగా ఒక మాట చెప్తాడు అనమాట. నర్స్ బాగా ఎక్కువ డోసు అనస్థిషియా ఇవ్వు, పేషెంట్కి అసలు నొప్పి తెలియకూడదు అని చెప్తాడు. యాక్చువల్గా ఏమి అక్కడ అనస్థిషియా అయిపోయింది, మత్తు అయిపోయింది, కానీ మత్తు ఉన్నట్టు దాన్ని ఎక్కువ డోసు ఇవ్వు పేషెంట్కి నొప్పి తెలియకూడదు అన్నట్టుగా అది పేషెంట్కి వినపడేటట్టుగా కావాలని చెప్తాడనమాట డాక్టర్. ఆ డాక్టర్కి తెలుసు, నర్సుకి తెలుసు అక్కడ అనస్థిషియా లేదా, కానీ పేషెంట్కి మాత్రం తనకు ఆయన భయపడకూడదు అన్నట్టుగా ఆయనకు మత్తు ఇస్తున్నట్టు ఆయన నమ్మించడం కోసం గట్టిగా ఆయనకు వినపడేటట్టు ఎక్కువ డోసు ఇవ్వు, ఆయనకు ఏమాత్రం నొప్పి లేకూడదు అన్నట్టు చెప్తాడనమాట. సో ఈ పేషెంట్ డోసు మత్తు ఇస్తున్నారు నాకు అని ఆయనకు అక్కడ వినపడింది. సో వీళ్ళు ఏం చేశారంటే సెలైన్ వాటర్, అంటే మామూలుగా మనం సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్ మనకు సెలైన్ ఎక్కిస్తుంటారు కదా వంటలు హాస్పిటల్స్లో, నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ వాటర్ ఎక్కిస్తుంటారు కదా, అట్లా ఆ సెలైన్ వాటర్ని సిరంజ్లో తీసుకొని అదే అనస్థీషియాగా చెప్పి ఆ సోల్జర్కి ఇస్తుంది నర్స్. ఈయన ఈ అనస్థీషియాని మత్తు మందే ఇచ్చారు అన్నట్టు ఆయన నమ్ముతాడు. ఇంకా వీళ్ళు వచ్చి ఆపరేషన్కి రెడీ అవుతారు. ఆయన ఆపరేషన్ చేస్తుంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక అనస్థీషియా ఇస్తే ఏ ఫీలింగ్లో ఉంటాడో, ఎలాంటి స్థితిలో ఉంటాడో అలాగే హాయిగా మత్తులోకి వెళ్ళిపోతాడు ఆయన. వీళ్ళు ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఆ బుల్లెట్స్ తీస్తారు. అప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది అన్నమాట. మేము ఇచ్చింది యాక్చువల్గా సెలైన్ వాటర్, జస్ట్ ఉప్పు నీళ్ళు ఇచ్చాము, కానీ ఈ పేషెంట్ ఏమో నిజంగా అనస్థీషియా ఇస్తే, మత్తు మంది ఇస్తే ఎలాంటి స్థితిలో ఉంటాడో అలాంటి స్థితిలో ఏమాత్రం పెయిన్ ఫీల్ అవ్వలేదు, ఏమాత్రం నిద్ర మత్తులోకి వెళ్ళిపోయాడు, హాయిగా ఆపరేషన్ జరిగింది, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా. ఇది ఎలా జరిగింది అని ఆయనకు ఆలోచన వస్తుంది డాక్టర్కి. ఆ తర్వాత ఆ యుద్ధం జరుగుతున్న అన్ని రోజులు ఎప్పుడు అనస్థీషియా అయిపోయినా కానీ ఆయన ఇదే టెక్నిక్ని వాడాడు అన్నమాట. మళ్ళీ అలాగే పేషెంట్కి ఉప్పు నీళ్ళు ఇవ్వడం, అనస్థీషియా ఇచ్చినట్టు చెప్పి ఉప్పు నీళ్ళు ఇవ్వడం, అవి చేసేయడం, ఆపరేషన్ సర్జరీస్ చేయడం, ఇదంతా చేశాడు. ఇది అలా జరిగింది. తర్వాత ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆయనకు ఇది ఎలా జరిగింది, ఈ ఫినామినా ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి అని ఆయన తెలుసుకోవాలి అని రీసెర్చ్ చేశాడు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎవరికైనా ఒక నమ్మకంగా ఒకటి చెప్తే వాళ్ళు అది నమ్మకం కంప్లీట్గా నమ్మితే, అదే మన శరీరంలో నువ్వు చాక్లెట్ ఇచ్చి ఇది పెద్ద మెడిసిన్, గొప్ప మెడిసిన్, ఇది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి తెప్పించాం నీకోసం అని చెప్పి ఒక చాక్లెట్ ఇచ్చినా సరే, అది
దేనికి పనిచేస్తుందని ఈయన నమ్ముతున్నాడు పేషెంట్, దానికి కంపల్సరీ అలాంటి కెమికల్స్ శరీరంలో తయారయ్యి, అది చాక్లెటే అయినా కానీ అది మందుగా పనిచేసి మళ్ళీ ఆ రోగాన్ని తగ్గిస్తుంది అనేది ప్రూవ్ అయిందన్నమాట. సో అంటే దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమిటంటే, నువ్వు మంచినీళ్ళు ఇచ్చి ఇది వ్యాక్సిన్ అని చెప్పినా సరే, ఇప్పుడు లేటెస్ట్గా కూడా వ్యాక్సిన్ ట్రయల్స్లో మళ్ళీ చాలామంది ట్రయల్స్ చేస్తున్నప్పుడు, వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్నప్పుడు కూడా మరి ఏం చేస్తారంటే, కొంతమందికి నిజమైన వ్యాక్సిన్ ఇస్తారు, కొంతమందికి మంచినీళ్ళు ప్యూర్ వాటర్ని ఇస్తారు. ప్యూర్ వాటర్ ఇచ్చిన ఇద్దరికి అంటే ప్యూర్ వాటర్ ఎవరికి ఇచ్చారు, వ్యాక్సిన్ ఎవరికి ఇచ్చారు అనేది ఈ డాక్టర్లకు ఇచ్చిన ఈ సైంటిస్టులకు మాత్రమే తెలుసు, ఆ పేషెంట్స్కి తెలియదు. అందరిని కలిపి మనీ ఇచ్చేస్తారు అన్నమాట. కొంతమందికి ప్యూర్ వాటర్, కొంతమందికి వ్యాక్సిన్. కానీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో డెవలప్ అవుతాయి యాంటీజెన్స్, యాంటీబాడీస్. అలాగే ప్యూర్ వాటర్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా చాలా మందిలో డెవలప్ అవుతాయి యాంటీబాడీస్. అది ఎలా జరుగుతుంది అంటే, వాళ్ళ నమ్మక వ్యవస్థ, మాకు వ్యాక్సిన్ ఇచ్చారు, వాళ్ళకి తెలియదు మంచినీళ్ళు ఎవరికి ఇచ్చారు, వ్యాక్సిన్ ఎవరికి ఇచ్చారు. అసలు మంచినీళ్ళు ఇచ్చారు అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చారు అనే చెప్పి ఇస్తారు. వీళ్ళకి మాత్రం తెలుసు, ఇచ్చిన వాళ్ళ సైంటిస్టులకు ఎవరెవరికి మంచినీళ్ళు ఇచ్చారు, ఎవరెవరికి వ్యాక్సిన్ ఇచ్చారు అనేది. అయితే అందులో 80% మందికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఏదో కొద్ది మందికి వాళ్ళ నమ్మక వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల, వాళ్ళకి డౌట్ఫుల్గా ఉండడం వల్ల, రకరకాల వల్ల వాళ్ళకి డెవలప్ కాకపోవచ్చు. కానీ చాలా మందికి అవుతాయి. ఎందుకు అవుతాయి? వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన యాంటీబాడీస్ ఎట్లా డెవలప్ అయ్యాయి అంటే, వాళ్ళు నమ్మారు ఇది వ్యాక్సిన్ ఇచ్చారు మాకు అని. నమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరము ఆ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది అన్నమాట. ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి. ఇది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. నేచర్ ద్వారా తయారైన పెద్ద అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ శరీరంలో. సో మనం నమ్మిన దాన్ని బట్టి, నిజంగా ఆ వస్తువు ఇవ్వకపోయినా ఆ వస్తువు తీసుకున్నాము అని ఎవరైతే నమ్మారో వాళ్ళల్లో దానికి అనుగుణంగా ఆ శరీరంలో మార్పులు వస్తాయి. ఆ శరీరంలో అవన్నీ తయారవుతాయి. ఆ కెమికల్స్, మెడిసిన్, యాంటీబాడీస్ అవన్నీ తయారవుతాయి. సో మన మెడిసిన్స్ అంతా మన లోపలే ఉంది. ఒకవేళ సేమ్ ఎఫెక్ట్ నువ్వు నిజమైన మందునిచ్చి కూడా అది ఉత్త చాక్లెట్ అని చెప్పావనుకో, అది పనిచేయదు అని చెప్పావనుకో, ఆ డాక్టరు అదే ఎవరు చెప్తే నమ్ముతాడో వాళ్ళు చెప్పారనుకో, అది నిజమైన మందు అయినా కానీ అది పనిచేయదు నిజంగా. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అంతా జరిగాయి. యు ఆర్ ద ప్లాసిబో అనే దీంట్లో ఇలాంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ యొక్క రిజల్ట్స్ అవన్నీ పెట్టి ఆయన ఆ పుస్తకం రాశాడు. సో అంటే ఇదంతా ఏం చెప్తుంది అంటే, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏది నమ్ముతున్నావో అదే నీ వాస్తవం అవుతుంది. అదే నీ శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. నీ గురించి నువ్వు ఏం నమ్ముతున్నావో, నీ గురించి నువ్వు ఏమి ఫీల్ అవుతున్నావో అవే నీ వాస్తవాలుగా తయారవుతున్నాయి. అంటే నువ్వు నాకు రోగం వస్తాదేమో అనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు దాన్ని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భయపడితే ఆ భయమే ఆ భయం అనే భావం వల్ల
వాస్తవాన్ని నువ్వు ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. సో నువ్వు భయపడకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా, నీకు ఏది కావాలో, హలో మ్యూట్ చేసుకోండి ఎవరో, హలో హలో ఎవరో మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉండండి. హలో చేశాను సార్. ఓకే చేసిన సార్, మూడు చేసిన. ఓకే. సో ఎవరు ఏ భావనలో ఉంటారో మరి ఆ భావనలకు తగ్గట్టుగా భవం ఏర్పడుతుంది. భయపడితే మరి ఆ భయం మరి ఆ సంఘటనని మన జీవితంలోకి ఆకర్షిస్తుంది. అంటే ఎలాంటి భావన ఉంటే మరి దాని ఆరోగ్యం మీద మరి నేను సృష్టికర్తను, నాకు కావాల్సిందే నేను సృష్టించుకుంటాను అనే భావనలో ఉంటే మీకు ఏది కావాలో అది మాత్రమే మీ జీవితంలో సృష్టించబడుతుంది, అదే మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మరి మన లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మనం ఏమిటి అంటే, మన ఆలోచనలు ఏమిటి అంటే, మనసు అంటే ఆలోచనల పుట్ట అని తెలుసు మనకు. సో ఈ ఆలోచనలు ఏమిటి అన్నప్పుడు ఎవ్రీ థాట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని గుర్తించారు. అంటే ప్రతి ఆలోచన ఒక విద్యుత్ అయస్కాంత తరంగము అని మరి గుర్తించారు. ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలే మన ఆలోచనలు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మరి అలాంటి సంఘటనని మన జీవితంలోకి ఆ ఆలోచనలు ఏమిటి? విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఈ తరంగాలు మళ్ళీ అలాంటి దానికి తగ్గట్టుగానే సంఘటనలు మన జీవితంలోకి తీసుకొస్తాయి. కాబట్టి దీన్నే మన ఇతిహాసాలలో, మన పురాణాలలో, మన వేదాలలో, మన ఆధ్యాత్మిక లిటరేచర్లో యద్భావం తద్భవతి అని ఎప్పుడో మనకి ఫార్ములా ఇచ్చారు. నీవు ఎలాంటి భావనలతో ఉంటావో అలాంటి భవాన్ని సృష్టించుకుంటావు. దాన్ని ఇంకొక రకంగా దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అని. దీన్ని మన ఒకానొక స్పిరిచువల్ సైంటిస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడు అంటే, దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవు. దృష్టి నిలుపడేని నష్టపడు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవు అని చెప్పాడు. దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు. దృష్టి నిలుపడేని నష్టపడు. దృష్టి నిలుపడేని నష్టపడు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌ. కాళికాంబ హంస కాళికాంబ. సో నువ్వు దేని మీద దృష్టి పెడతావో, దృష్టి నిలిపితే నువ్వే దేవుడు అవుతావు. దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు అంటే, దేవుడు అంటే ఆ దివ్యతత్వం. ఓకే, నువ్వు దివ్యతత్వం మీద దృష్టి నిలిపితే నువ్వే దేవుడుగా అవతరిస్తావు. నువ్వే దేవుడుగా నీకు తెలుస్తుంది. నేను మామూలు మానవుణ్ణి, మామూలు ఒక సామాన్యుణ్ణి అని నువ్వు అనుకుంటే అదే వాస్తవం అవుతుంది.
కాదు నేను దేవుడిని, నేను సృష్టికర్తనని అని ఆ భావన మీద నువ్వు దృష్టి పెడితే మరి నువ్వు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఎలా అయ్యాడో, ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామిని ఎంతమంది మరి అందరూ దేవుడిగా పూజిస్తున్నారు కదా. ఆ దివ్య తత్వం అనేది నీలో కూడా ప్రస్ఫుటం అవుతుంది, వ్యక్తం అవుతుంది. నువ్వు అదే, కాకపోతే నీ దృష్టియే, నువ్వు చూసే దృష్టిని బట్టి ఆ వ్యక్తం అయ్యేది ఉంటుంది. నువ్వు దేని మీద దృష్టి పెడతావు? నేను మామూలు మనిషిని అని నువ్వు దృష్టి పెడితే నువ్వు మామూలు మనిషిగానే కనిపిస్తావు. కాదు నేను దేవుణ్ణి అని నువ్వు ఆ దృష్టితో చూస్తే మళ్ళీ ఆ లక్షణాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి, అవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. నువ్వు ఏది అనుకుంటే అది. లేడు లేడటన్న లేనే లేడు, కాడు కాడటన్న కానే కాడు, తోడు తోడటన్న తోడనే తోడగు. నువ్వు దేవుడు లేదు, ఆత్మ లేదు, శరీరం మాత్రమే వాస్తవం అని అనుకున్నావు అనుకో, ఆ భావనలతో ఉన్నావు అనుకో, నీకు అదే వాస్తవంగా ఉంటుంది. నీకు దేవుడు నీ పక్కనున్నా కనిపించాడు, నీకు నువ్వే దేవుడు అయినా నీకు విషయం నీకు అర్థం కాదు. నీకు నువ్వు లేడు లేడు అంటే లేనే లేడు, కాడు కాడంటే కానే కాడు, తోడు తోడటన్న తోడనే తోడదు. లేదు, ఈ సృష్టిలో అతీతమైన, ఈ భౌతికత్వానికి అతీతమైన ఇది ఉంది, అది ఆత్మ పదార్థం, అదే అంతటా ఉంది అని నువ్వు అనుకున్నావు అనుకో, తోడు తోడటన్న తోడగు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే దేవుడు కనిపిస్తాడు నీకు. నువ్వు నమ్మకపోతే, లేడు లేడని నమ్మితే లేడే నీకు, నీ పక్కన ఉన్నా కనిపించాడు నీకు. దేవుడు దిగి వచ్చినా కానీ నీకు కనిపించాడు, నీ పక్కనే ఉన్నా కానీ కనిపించాడు. ఎందుకంటే నువ్వు లేడంటున్నావు కాబట్టి. లేడన్నప్పుడు నీ దృష్టిని బట్టే. దీనికే మరి మైండ్ ఓవర్ మ్యాటర్ అనే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. అంటే మన పదార్థం మీద మనసు యొక్క ప్రభావం ఉంటుంది అనే దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి క్వాంటమ్ ఫిజిక్స్లో. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏమిటి అంటే, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటా అంటే ఎనర్జీ పాకెట్ అని అర్థం. శక్తి యొక్క చిన్న ముద్ద, ఆ చిన్న ముద్దని, శక్తి యొక్క ముద్దని క్వాంటా అంటారు అన్నమాట. సో ఫస్ట్ పదార్థం అనుకున్నాం, పదార్థం అంతా అణువులతో నిండి ఉంది అనుకున్నాం, అణువులు అంతా పరమాణువులతో నిండి ఉంది అనుకున్నాం. మళ్ళీ పరమాణువు అంటే ఏమిటంటే, పదార్థం అణువులతో నిండి ఉంటుంది, ఆ పదార్థాన్ని డివైడ్ చేస్తే అణువులు వస్తాయి. ఆ అణువులు అంటే ఇప్పుడు వాటర్ అంటే H2O అంటాం, నీళ్ళని. నీటి అణువులు అంటే H2O అంటే రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అట్లా కార్బన్ డైఆక్సైడ్ అంటాం, CO2 అంటే ఒక కార్బన్, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే CO2 అనే ఒక వాయువు ఏర్పడుతుంది. సో ఇట్లా అంటే పదార్థము అణువులతో ఏర్పడుతుంది, అణువులు పరమాణువులతో ఏర్పడుతుంది. పరమాణువులు అంటే ఇప్పుడు వాటర్లో ఏమేమి పరమాణువులు ఉన్నాయి? హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, రెండు ఆక్సిజన్లు ఉన్నాయి. అంటే ఇవి అంటే అణువుల్ని డివైడ్ చేస్తే పరమాణువులు వస్తాయి.
ఆ పరమాణువుల్ని కూడా డివైడ్ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి అన్నమాట. సో అవి ఎట్లా ఉంటాయి లోపల అంటే ఈ ఫోటాన్, ఈ క్వాంటా అనే ఎనర్జీ పాకెట్ రూపంలో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయి అన్నప్పుడు క్వాంటా అనే ఎనర్జీ పాకెట్ రూపంలో ఉంటాయి అనేది కనుక్కున్నారు. ఓకే, ఈ ఐన్స్టీన్ మరి క్వాంటమ్ ఫిజిక్స్ సైంటిస్టులు అంతా, హైసెన్బర్గ్, ఇలా సైంటిస్టులు అంతా కనుక్కున్నారు అనమాట. సో అలా అనుకున్నప్పుడు ఈ పరమాణువుని డివైడ్ చేసినప్పుడు పరమాణువుల్లో మళ్ళీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ ని పార్టికల్ గా అనుకున్నారు. ఫస్ట్ పార్టికల్ అనుకున్నారు, అంటే స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద ఆటమ్ అని. అంటే పరమాణువులో అతి చిన్న ఒక పార్టికల్ అనుకున్నారు దీన్ని, ఎలక్ట్రాన్ని. సో అలా అనుకొని వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నమాట. పార్టికల్స్ అంటే రేణువులు అంటారు, రేణువులు అనుకోవచ్చు. ఆ రేణువుల్ని అంటే ఎలక్ట్రాన్ రేణువుల్ని, రేణువు అన్నప్పుడు ఒక ఆకారం ఉంటుంది కదా, పార్టికల్ అన్నప్పుడు ఒక ఆకారం ఉంటుంది, అది పదార్థంలోకి వస్తుంది, ఒక ఆకారం ఉంటుంది. సో అవి స్పెరికల్ షేప్లో ఉన్నాయి అనుకున్నారు. సో లేకపోతే గోళీలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అనుకున్నారు, పార్టికల్ అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్స్ని ఒక వైట్ స్క్రీన్ మీద షూట్ చేయడం మొదలు పెట్టారు అన్నమాట. ఎలక్ట్రాన్ షూట్ చేయడం అంటే ఎలక్ట్రాన్స్ని షూట్ చేసే ఒక గన్ లాంటి ఒక మిషన్తో ఎలక్ట్రాన్స్ని షూట్ చేస్తున్నారు. అప్పుడు ఏమైంది అంటే ఆ ఎలక్ట్రాన్స్ పార్టికల్స్ గా అనుకున్నప్పుడు అక్కడ ఏం రావాలి, ఇట్లా ఒక బ్యాండ్, ఒక వర్టికల్ బ్యాండ్ రావాలి అక్కడ షూట్ చేసినప్పుడు. అది అలా కాకుండా అక్కడ ఏమొచ్చింది అంటే వేవ్స్ రూపంలో ఎక్కడెక్కడనో పడుతున్నాయి అన్నమాట. వేవ్ రూపంలో ఒక్కొక్క దగ్గర సేమ్ ఒక వర్టికల్ గా ఒక పడకుండా వేరే వేరే చోట్ల ఒక వేవ్ రూపంలో పడుతున్నాయి. అదేంటి, ఇది పార్టికల్స్ కదా, వేవ్ రూపంలో ఎందుకు పడుతున్నాయి అని అనుకొని మళ్ళీ అబ్జర్వ్ చేసే ఒక మిషన్ ని పెట్టి ఇప్పుడు షూట్ చేశారు. అప్పుడు మళ్ళీ సేమ్ వాళ్ళు ఎలా అనుకున్నారో, ఒక పార్టికల్ ఎలాంటి బ్యాండ్ ఏర్పరుస్తుందో అలాంటి బ్యాండే ఏర్పరిచింది అనమాట. అంటే వర్టికల్ గా ఒక లైన్ రూపంలో షూట్ చేసినవన్నీ బ్యాండ్ ఏర్పరిచాయి అన్నమాట స్క్రీన్ మీద. అంటే ఒక అబ్జర్వర్ని పెట్టినప్పుడేమో అక్కడ ఒక వాళ్ళు అనుకున్నట్టుగా అది ఒక వర్టికల్ లైన్ ఫామ్ చేసింది. ఏ అబ్జర్వర్ లేకుండా వాళ్ళు షూట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ ని స్క్రీన్ మీదకి అవి ఒక వేవ్ రూపంలో, అంటే వేవ్ అంటే తరంగం రూపంలో ఫామ్ అయ్యాయి. అప్పుడు దాని ద్వారా ఏమర్థమైంది అంటే, ఏమి కన్క్లూడ్ చేశారంటే, ఇది ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు పార్టికల్ గా బిహేవ్ చేస్తుంది, ఎవరు అబ్జర్వ్ చేయనప్పుడు ఇది వేవ్ రూపంలో ఉంటుంది అని. వేవ్ అంటే ఇంకా అది పదార్థం కాదు, అది పదార్థం కన్నా పదార్థానికి అతీతమైనది, తరంగం అన్నమాట. అది శక్తి రూపం. వేవ్ అంటే శక్తి రూపం, అది పదార్థం కిందికి రాదు. పార్టికల్ అంటే పదార్థం కిందికి వస్తుంది. సో ఇది ఈ ఎలక్ట్రాన్ పదార్థమా లేకుంటే తరంగమా అని అనుకున్నప్పుడు, ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది పదార్థంగా ఉంటుంది, ఎవరు ఏమి అబ్జర్వ్ చేయకుండా న్యూట్రల్ గా ఉన్నప్పుడు అది తరంగంగా ఉంటుంది అని కన్క్లూడ్ చేశారు అన్నమాట ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా. దీన్ని డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో అది
ఆ కన్క్లూజన్ వచ్చింది. అంటే ఏమని అర్థం అంటే, నువ్వు ఇది ఇలా ఉంటుంది అని దేన్నైనా ఒక అంటే అన్ని మనకి ఐన్స్టీన్ ఫిజిక్స్ ప్రకారం, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అంటే ఈ సృష్టి అంతా శక్తిమయము, శక్తితో నిర్మించబడింది ఈ సృష్టి అంతా. ఈ సృష్టిలోని అన్ని పదార్థాలు శక్తితో నిర్మించబడినాయి. శక్తి యొక్క ఘనీభవనమే పదార్థం అనేది, క్రిస్టలైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మ్యాటర్ అనేది మనకు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. అంటే పదార్థం ఎలా ఏర్పడుతుంది అంటే, శక్తి ఘనీభవించినప్పుడు, ఎలాగైతే నీళ్లు ఘనీభవిస్తే ఐస్ గడ్డ అవుతుందో, ఆవిరి ఘనీభవిస్తే నీళ్ళు అవుతాయి, నీళ్లు ఘనీభవిస్తే మరి ఆ పదార్థం అవుతుంది, ఇది ఐస్ గడ్డ అవుతుంది కదా. అలాగే ఈ శక్తి అంతా ఉన్న సృష్టి అంతా శక్తి ఉంది, ఆ శక్తి ఘనీభవించినప్పుడు పదార్థం అవుతుంది అనేది మనకు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. సో అయితే ఇప్పుడు మనకు చూస్తున్నదంతా శక్తిమయమే, ఈ పదార్థం అంతా శక్తియే. అయితే మనం ఏ దృష్టితో దాన్ని చూస్తామో పదార్థాన్ని, ఆ శక్తిని, ఆ దృష్టి ప్రకారం మనకు ఆ పదార్థంగా ఏర్పడుతుంది. మనం చూసే దృష్టిని బట్టి ఆ సృష్టి ఏర్పడుతుంది. కానీ ఉన్నదంతా ఒకటే మ్యాటర్, ఒకటే ఎనర్జీ ఉంది, సృష్టి అంతా ఎనర్జీ ఉంది. అయితే మనం ఏ దృష్టితో చూస్తున్నామో, మనుషులమందరం ఏ దృష్టితో చూస్తున్నామో ఆ దృష్టి ప్రకారం ఆ పదార్థాలు అవి ఆయా పదార్థాలుగా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం కనుక్కున్నారంటే, చూసేవాడి దృష్టి ప్రభావము పదార్థాల మీద, వాస్తవాల మీద ప్రభావం చూపిస్తుంది అని. అంటే మనం ఏ దృష్టితో చూస్తూ ఉంటామో, ఏ నమ్మకంతో చూస్తూ ఉంటామో, దృష్టి అంటే మన నమ్మకాలతో మనం చూస్తూ ఉంటాం. ఏ నమ్మకంతో మనం చూస్తూ ఉంటామో ఆ నమ్మకం అనేది ఆ పదార్థం మీద ప్రభావం చూపిస్తుంది, ఆ వాస్తవం మీద ప్రభావం చూపిస్తుంది. మనం మన నమ్మకము మన వాస్తవాల మీద, మన సంఘటనల మీద, మరి కనిపించే దృశ్యం మీద, కనిపించే పదార్థం మీద మన దృష్టి యొక్క ప్రభావం ఉంటుంది. మన దృష్టి అంటే మన యొక్క నమ్మకం, మనం ఏ నమ్మకంతో చూస్తున్నాం. సపోజ్ ఒక వస్తువు ఉందనుకో, సపోజ్ మన ఫోనే ఉంది, ఈ ఫోన్ని ఎప్పుడు చూడని వాళ్ళు, ఒక అడవి జాతి ఉందనుకో, ఈ ఫోన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళకి ఈ ఫోన్ ఇలా కనపడదు. ఈ ఫోన్ ఈ ఫోన్లో ఉన్న ఎనర్జీని బట్టి వాళ్ళ నమ్మక వ్యవస్థలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో అది ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి ఆ విధంగా కనిపిస్తాయి. మనకందరికీ ఇలా కనిపిస్తుంది ఈ ఫోను. కానీ ఎప్పుడు ఫోను నీ చూడని ఒక జాతి ఉందనుకో, ఒక జాతి, అడవి జాతి ఏదో ఉందనుకో, ఆ జాతి వచ్చి చూస్తే వాళ్ళకి ఈ ఫోన్ ఇలా కనపడదు. వాళ్ళ నమ్మకాలను బట్టి, వాళ్ళ దృష్టి కోణాన్ని బట్టి ఈ ఎనర్జీ వాళ్ళ లోపల ఎలాంటి భావాలని క్రియేట్ చేస్తుందో, ట్రిగ్గర్ చేస్తుందో అలా వాళ్ళకి కనిపిస్తుంది. మనకందరికి ఎందుకు ఈ ఫోన్ ఇలాగే కనిపిస్తుంది అంటే, మన అందరి సామూహిక నమ్మకం ఈ ఫోన్ ఇలా ఉంటుంది అని మనము నమ్ముతున్నాం. ఈ ఫోన్ని తయారు చేసేటప్పుడు ఆ నమ్మకాన్ని పెట్టి, ఆ నమ్మక శక్తిని పెట్టి వాళ్ళు ఈ ఫోన్ని అలా తయారు చేశారు. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి ఆ ఫోన్ అలా తయారైంది, దానికి ఒక షేప్ వచ్చింది. దాన్నంతా మనమందరం యాక్సెప్ట్ చేసాం సామూహికంగా. ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా ఈ ఫోన్ అంటే ఇలా ఉంటుంది అని ఆ భావనని మనమంతా యాక్సెప్ట్ చేసాం. కాబట్టి మన ఈ సామూహిక నమ్మకం ద్వారా అందరికీ ఈ ఫోన్ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే ఇలా ఉండదు ఇది అనమాట. ఇది ఒక ఎనర్జీ రూపంలో వాళ్ళకి ఎలాంటి దృష్టికోణం ఉందో అలాగా కనిపిస్తుంటారు. సో అంటే చూసే దాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. మైండ్ క్రియేట్స్ మ్యాటర్. దీన్నే
ఆ ప్లాసిబో అనే పుస్తకంలో కానీ, మళ్ళీ లేటెస్ట్గా పత్రి సార్ ఒక మైండ్ ఓవర్ మ్యాటర్ అనే ఒక పుస్తకం, మైండ్ టు మ్యాటర్ అనే ఒక పుస్తకం, మైండ్ టు మ్యాటర్ అనే పుస్తకంలో కూడా చెప్పాడు. అందరూ ఆ వీడియో చూస్తుంటారు. సో దీన్ని పరిస్థితులను ఎట్లా డీల్ చేయాలి అని అంటే, ఏది మనకు వద్దో దాని మీద దృష్టి ఉంచకూడదు, అంతే. దాని ఎగ్జిస్టెన్స్నే మనము ఫీల్ అవ్వకూడదు, దాని గురించి పట్టించుకోకూడదు. పక్కనే అంతా ఉన్నా కానీ మనం దాని మీద దృష్టి పెట్టకూడదు. అది ఉన్నట్టే మనము భావనల్లో ఉండకూడదు. మనకి ఏది కావాలో అది ఇక్కడ లేకున్నా అదే ఉన్నట్టు మనం ఆ ఫీలింగ్లో ఉండాలి, ఆ భావనలతో ఉండాలి. అలాంటప్పుడు మనకు కావాల్సిన వాస్తవం మాత్రమే మనకు క్రియేట్ అవుతుంది. సో డీల్ చేయడం అంటే యద్భావం తద్భవతి అనే వాస్తవాన్ని, అనే సత్యాన్ని మనం ఆకలింపు చేసుకుంటే మనకు కావాల్సింది మనం సృష్టించుకుంటూ ఉంటాం. అదే ఫార్ములా. సో ఏది వద్దో దాని మీద దృష్టి ఉంచకూడదు, దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. అది ఉన్నట్టు ఎగ్జిస్టెన్స్లో ఆ ఫీలింగే ఉండకూడదు. సో అవే మనకు, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ ఫార్ములాస్. దాన్నే మనకు ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ డెవలప్ అవుతున్న కొద్దీ, మరి మెటాఫిజిక్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది. ఆ ప్రూఫ్స్ వస్తున్నాయి అన్నమాట. కొన్ని ప్రూఫ్స్ కంప్లీట్గా కాకపోయినా కొంత అయినా ఆ ప్రూఫ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఎట్లా డీల్ చేయాలంటే, మన దృష్టిని మనకు కావాల్సిన విధంగా మనం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎట్లా డీల్ చేయాలంటే, ఫస్ట్ చెప్పిన స్టోరీలో లాగా మన కాన్షియస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మనము గ్లాస్లో వాటర్ లాగా కాకుండా మన చైతన్యాన్ని ఒక సముద్రంలో వాటర్ లాగా, సముద్రం అంతా మనం ఎక్స్పాండ్ అవ్వాలి మన చైతన్యం. అప్పుడు సమస్యలే కాదు, ఆ సమస్యల ప్రభావమే మన మీద ఉండదు, వాటి ఎగ్జిస్టెన్స్ కూడా మనకు తెలియదు. సో అలా మనం ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఏవి ప్రాబ్లమ్స్ కాదు. సో ఇలా మనం ఒకటి యద్భావం తద్భవతి అనే ఫార్ములాని, ఇంకోటి మన చైతన్యాన్ని విస్తరించుకుని అనంతంగా మనం చైతన్యాన్ని వ్యాప్తి చేసుకున్నప్పుడు ఏ సమస్య మనకు ఉండదు, సమస్యనే ఉండదు. అది ఓకేనా మేడం? ఓకే సార్, చక్కగా అద్భుతంగా చెప్పారు. మరి నిజంగా మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది సార్. నిజంగా కూడా మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఆ టాబ్లెట్ గురించి కూడా చక్కగా చెప్పారు. అది నమ్మకం అనేది ఉంటే అదే ఏమంటారు, మన ఆపరేషన్ చేసేటప్పుడు అది మీరు చెప్పిన టాబ్లెట్ చాలా అద్భుతంగా ఉంది సార్. అది కూడా ఇప్పటికి కూడా వ్యాక్సిన్స్ తయారు చేసేటప్పుడు, ఇప్పటికి కూడా వ్యాక్సిన్స్ లేటెస్ట్ గా శాంత బయోటెక్ ఆయన చెప్పాడు, శాంత బయోటెక్ ప్రొప్రైటర్ ఆయన చెప్పాడు, వ్యాక్సిన్స్ కి వాడేటప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు వ్యాక్సిన్స్ తయారు చేసిన తర్వాత ఇప్పటికి కూడా కొంతమందికి నీళ్ళు ఇస్తారు, మంచి నీళ్ళు ఇస్తారు, కొంతమందికి వ్యాక్సిన్ ఇస్తారు. కానీ వాళ్ళకి నీళ్ళు ఇచ్చామని చెప్పారు, వ్యాక్సిన్ ఇచ్చామని అనే చెప్తారు, అంటే టెస్ట్ చేయడానికి. సో కానీ ఆ నీళ్ళు ఇచ్చిన వాళ్ళల్లో కూడా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో డెవలప్ అవుతాయి, నీళ్ళు ఇచ్చిన వాళ్ళల్లో కూడా డెవలప్ అవుతాయి. ఉత్త నీళ్ళకి ఎలా డెవలప్ అయ్యాయి అంటే వాళ్ళ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది అన్నమాట. కొంతమంది ఇప్పుడు చాలా మంది వర్షంలో తడవద్దు, జ్వరం వస్తుంది, సర్ది వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు నేను రోజు తలస్నానం చేస్తా, నాకు ఆ నమ్మకం లేదు. తలస్నానం చేస్తే ఆరోగ్యం, వెంట్రుకలకు ఆరోగ్యం, తలకు చల్లగా ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ కొంతమందిలో చిన్నప్పుడే పెడతారు ఆలోచన,
తలస్నానం వర్షంలో తడవద్దు, సర్ది వస్తుందని, తలస్నానం చేయొద్దని, రోజు తలస్నానం చేస్తే సర్ది వస్తుందని ఇట్లాంటివి పెడతారు. సో వాళ్ళకి నిజంగానే వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అలా ఫీల్ చేయబడతారు కాబట్టి. దీన్ని నాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే పాజిటివ్ గా ఉంటే అది ప్లాసిబో ఎఫెక్ట్, నెగిటివ్ గా ఉంటే మన భావనలు అది నాసిబో ఎఫెక్ట్ అంటారు అన్నమాట. సో ఈ భావనలు రెండుగా పెట్టుకోవచ్చు. పాజిటివ్ గా పెట్టుకున్నప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, నెగిటివ్ గా పెట్టుకున్నప్పుడు నెగిటివ్ గా వస్తాయి. అది మందే ఇచ్చినా గానీ ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయి. నిజంగా మందే ఇచ్చి కాదు ఇది చాక్లెట్ అని చెప్పినాం అనుకో, వాళ్ళకి ఆ మందు ప్రభావం ఏమి ఉండదు. అది కూడా జరిగాయి అన్నమాట ఎక్స్పెరిమెంట్స్. బాగుంది సార్, చాలా బాగా చెప్పి. మా కొల్లాపూర్ లో కూడా సార్, అంటే ఇప్పుడు 20 years మా అత్తమ్మ వాళ్ళు అప్పుడు చెప్పేది, ఒక డాక్టర్ ఉండేదంట. అయితే ఆ డాక్టర్ ఏ మంది ఇస్తే ఏ మెడిసిన్ ఇస్తే బాగా పనిచేసేదంట. అయితే ఒక రోజు ఒక అతను జ్వరం వచ్చి ఆ డాక్టర్ దగ్గరికి పోయిందంట. నైట్ వర్షం వస్తుందంట, తనకు దగ్గర టాబ్లెట్స్ లేకున్నాయంట. తన షర్టుకున్న గుండె తీసి ఇచ్చి ఇది టాబ్లెట్ వేసుకొని తెల్లాటలకు తక్కువైతుంది అని చెప్పిందంట. తన ఆ గుండె తెల్లాటలకు జ్వరం తగ్గిపోయిందంట. మీరు చెప్పింది అట్లా నమ్మకం అనేది వాళ్ళు అదే అట్లా పని చేస్తుంటారు సార్. అది మొన్న కూడా సార్ ఒక మేడం చెప్పింది, ఒక చిన్న 1 minute లో చెప్తా. అయితే ఎక్కడన్నా ఉరి శిక్ష తీస్తారంట సార్, ఎక్కడన్నా ప్రజల్ని. ఆ ఉరి శిక్ష తీసేటప్పుడు నిజంగా జరిగిన స్టోరీ అంట ఇది. ఉరి శిక్ష తీసేటప్పుడు ఏ దేశం అన్న నేను సరిగా వినలే. అయితే ఒక పాముని తీసుకెళ్లి పాము కాటు వేసి వాళ్ళని ఉరి తీయాలంట, అది వాళ్ళ రూల్ అంట. అయితే ఆ రోజు ఒక అతనికి ఉరి తీసేటప్పుడు అంతా రెడీ చేసుకున్నంట. ఆ పాము రాలేదంట. రాకుంటే వీళ్ళే ఒక నీడిల్స్ తోటి 2 కాట్లు పెట్టిందంట సార్, కుచ్చిందంట. ఆ కుచ్చిన తర్వాత అది అతను ఏమనుకుంటూ పామే పామే ఇట్లా కరిచిపోయింది అనుకుంది. అప్పుడు ఉరి తీస్తారంట. అప్పటికే ఆయన స్పృహ పోయి ఆయన శరీరంలో పాము మీద గరిస్తే ఎలాంటివి మనకు అంతా శరీరం అంతా బ్లాక్ అట్లా రకరకాలుగా మారిపోతుంది సార్. అట్లా మారిపోయిందంట ఆ శరీరం అంతా పాము గరిచి. అంటే తన ఆలోచనలు మొత్తం అది కరిస్తే ఎట్లా ఉంటుందో ఆయన ఏం ఆలోచించినా అట్లా మారిపోయి అట్లా చనిపోయిందంట సార్. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిందని నాకు గుర్తొస్తుంది సార్ అవన్నీ. బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇంత అనంతమైన జ్ఞానాన్ని అందించారు ప్లాసిబో గురించి, మరి ఇట్లా కాకుండా ఉండడానికి కానీ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సార్. సుజాత ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? సుజాత మాట్లాడు సార్. ఒక మాట చాలా బాగుంది సార్. నిజంగా అంటే మైండ్ టు మ్యాటర్, అంటే నీ మైండ్ ఎలా ఉంటుందో నీ మ్యాటర్ ఎలా ఉంటది అంతే. ఒక మాటలో ఎంత బాగా చెప్పింది సార్, ఎంత నిదానం, చాలా బాగా నిదానం అర్థమయ్యేటట్టు చెప్పింది. సుజాత వాయిస్ వస్తలేదు చూడు. సుజాత వాయిస్ వస్తలే, అన్మ్యూట్ చేసుకో. వినవలేదా మేడం ఇంతసేపు? ఇప్పుడు చెప్పు, మళ్ళీ చెప్పు సార్. చాలా బాగుంది సార్. మైండ్ టు మ్యాటర్. నిజంగా మైండ్ ఎలా ఉంటే మ్యాటర్ అలా ఉంటుంది. ఏది ఆలోచిస్తే అది అవుతుంది అంతే. సార్ కూడా మొన్న సేమ్ నువ్వు మాట్లాడుతుంటే చంద్రశేఖర్ సార్, పత్రి సారు ఒక రోజు పిఎంసి ఛానల్ ఇచ్చిండ్రు కదా సార్, అది ప్రోగ్రామ్ అయింది కదా, సేమ్ అలానే మాట్లాడుతున్నట్టున్నావు. సేమ్ అదే సబ్జెక్ట్ చెప్తున్నావు. సేమ్ చాలా బాగుంది సార్. మైండ్ టు మ్యాటర్. అసలు నీ మైండ్ ఎలా ఉంటే మ్యాటర్ ఎలా ఉంటది. నీవేది అంటే ఏది ఆలోచిస్తే ఏది బాగుంది అది బాగుంది. నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతుంది. అంటే కరోనా వస్తుంది అంటే వస్తుంది, రాదు నాకెందుకు కరోనా రాదు, నా కరోనా రాదు, నేను ఉంటే ఇక్కడే, నేను దివ్యంగా అంటే అద్భుతంగా జీవిస్తా, నేను ధ్యాన విశ్వానికి ఉపయోగపడతా అంటే నీది ఏది బాగుంది అది బాగుంది. ఏది అది ఆలోచిస్తే అది అవుతుంది అంతే అని చెప్పింది సార్ అక్కడ. చంద్రశేఖర్ సార్ లాగానే మాట్లాడుతున్నావు ఈరోజు. చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది. మొత్తం మైండ్ టు మ్యాటర్. నీ మైండ్ ఎలా ఉంటుంది మ్యాటర్ ఎలా ఉంటుంది. నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతుంది అంతే సార్, కదా సార్? థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పిన ఈరోజు టాపిక్, కొత్త టాపిక్. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రతి ఒక్కరికి కావాలి ఈ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. ఆలోచన విధానం మాడాలి. థ్యాంక్ యూ సుజాత. ఇంకా ఎవరైనా మాట్లాడండి. సార్ నమస్కారం సార్.
హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడండి. సార్ నమస్తే మేడం. నమస్తే హలో సార్, మాట్లాడండి. ఆల్ మాస్టర్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. లే మేడం, లే మేడం నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. అది ఉప్పు అనేది అందులో గ్లాస్ వేయడం వల్ల, సముద్రంలో వేయడం వల్ల అనేది మన భావముల ఏది అనుకుంటే అలా చెప్పారు. యద్భావం తద్భావతి కూడా చాలా మంచిగా చెప్పారు సార్. ఇంకొకటి సార్, మీరు తలస్నానము ఎప్పటి నుండి చేస్తాం, ఎప్పుడు చేస్తామంటారు కదా సార్. నేను కూడా సార్ చెయ్యని రోజు అనేది ఉండదు సార్. తలస్నానం రోజు యథావిధిగా లేవడం, స్నానం చేయడం, తలస్నానం అనేది ఖచ్చితంగా చేస్తుంది సార్. ఎంత జ్వరం వస్తానో మాత్రం తలస్నానం చేయను, రోజు చేయడం అనేది జరుగుతుంది సార్. ఇంకోటి సార్, మీరు చెప్పినది ఏంటంటే ఈ ఇంజెక్షన్ కూడా చాలా వినదగిందే సార్. ఎందుకంటే కొందరికి ఇంజెక్షన్ ఇవ్వడం, కొందరికి వాటర్ ఇవ్వడం అనేది చాలా మేము కూడా స్పెషల్గా విన్నాం సార్. ఈరోజు బాగా చెప్పారు సార్. ఓకే సార్. గోపాలరెడ్డి షాద్నార్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడాలన్న వాళ్ళు. వెంకటేష్ గారు మాట్లాడండి. అరవింద. నమస్తే సార్. నమస్తే మేడం. వాళ్ళ క్లాస్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్లాస్బో ఎఫెక్ట్ ఉంది కదా, అదైతే చాలా బాగా చెప్పారు. అండ్ మీ హెడ్ బాత్ కాన్సెప్ట్ యాక్చువల్లీ అది నాకు సంబంధించిన, నాకు చాలా ఇష్టం. ఎవ్రీడే ఇలా హెడ్ బాత్ చేయాలని, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, తిడతారు. లైక్ సేమ్ డే కలుపు చేస్తే జ్వరం చూడిపోతే అన్ని చెప్తారు. సో నేనేం చేస్తాను అంటే ఇంకా ఎవ్రీడే చేయలేను కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తాను. సో దట్ కొంచెం అన్నా బెటర్ గా ఉంటుందని. సో అదొకటి చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఈ ప్లాస్బో వచ్చేసి మా ఫాదర్ యాక్చువల్లీ డాక్టర్ అనమాట. సో ఆయన నాకు చిన్నప్పుడే చెప్పారు, ఎట్లా అంటే చాలా మందికి నిజంగా మందు కంటే కూడా మానసికంగా ఈ ప్లాస్బో మందిస్తేనే తగ్గుతుంది అని. సో ఫస్ట్ టైం నమ్మలేదు, బట్ తర్వాత కొంతమందికి ఇచ్చి అలా తగ్గించిన తర్వాత నేను బిలీవ్ చేశాను, ఓకే నిజంగానే వాళ్ళకి ఏ రోగం లేదు, వాళ్ళ మానసిక దీనికి జస్ట్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, పిల్స్ అనమాట, హోమియోపతి. సో వాళ్ళకి ఏంటి, ఓకే మనకి మంది ఇచ్చారు తగ్గిపోయిందని దీంట్లో ఉంటుంది, కానీ అందులో ఏమీ ఉండదు, ఏమంటారు మెడిసిన్ ఆర్ పవర్ కానీ. సో అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరవింద. శోభారాణి గారు మాట్లాడండి. హలో మేడం, సార్ చెప్పిన క్లాసు చాలా బాగుంది మేడం. సారు మన నిత్య జీవితంలో ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోం మేడం, ఎప్పుడు నెగిటివ్ అయినా తీసుకుంటాం. మన జీవితం మనం పాజిటివ్ గా తీసుకుంటే అన్ని సమస్యలు మన లోపలనే ఉన్నాయి, కానీ మనం అది అర్థం చేసుకోక అన్నిటికీ కాదు అనేది ఒకటి తీసుకుంటాం మన జీవితంలో. సార్ ఇప్పుడు చెప్పిన దానికి ప్రతి ఒక్కరం నెగిటివ్ గా పాజిటివ్ గా తీసుకుంటే చాలా మన జీవితం సంతోషంగా ఉంటది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. కరెక్ట్ శోభారాణి, థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడిన కొన్ని రోజులు జూమ్ లోకి వచ్చినాక అద్భుతంగా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడాలి మేడం, మనం కూడా సమస్యలు చిన్న. మల్లప్ప గారు మాట్లాడండి. గోవర్ధనమ్మ. మేడం నమస్తే. మేడం నమస్తే, మాట్లాడమ్మా. నేను ఇప్పుడు వేరే దగ్గర ఉన్నా మేడం. విన్నా, కొంచెమే విన్నా మేడం, చాలా వినలేదు, అంతా వినలేదు. మంచిగా చెప్పింది సార్ అన్ని. ఓకే ఓకే గోవర్ధనమ్మ. లక్ష్మీదేవి, జీ లక్ష్మీదేవి. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రోజు వింటున్నాం సార్, చాలా ఆనందంగా ఉంది మాకు. వస్తలేదా కాక? వస్తుందా? ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు వస్తుంది, మాట్లాడు. చాలా ఆనందంగా ఉంది సార్, రోజు ఒక సబ్జెక్ట్ వింటున్నాం. సరిగ్గా పెట్టుకో లక్ష్మీదేవి, నువ్వు కనిపిస్తలేవు, సరిగ్గా పెట్టుకో. హలో, మాట్లాడు. బాగుంది సార్ క్లాసు, చాలా
ఎందుకంటే మనం ఏది ఊహించుకుంటామో అదే జరిగిపోతుంది. మనం ఎప్పుడు పాజిటివే ఆలోచించుకోవాలి, నెగటివ్ మానుకోవాలి అని చాలా మంచి ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీదేవి. శ్యామల మాట్లాడతావా? స్వప్న. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నేను మేడం. క్లాస్ ఫస్ట్ నుంచి వినలేదు, కానీ విన్నక్కడి నుంచి బాగా అనిపించింది. మీరు అని చెప్పినట్టు మనం ఎప్పుడైతే థింక్ పాజిటివ్ చేస్తామో ఎప్పుడు పాజిటివ్ గా ఉంటది. మీ క్లాస్ ఎట్లుందంటే సైన్స్ స్టూడెంట్స్ కి ప్లస్ ఆధ్యాత్మికత రెండు మిక్సింగ్ అయినట్టు అనిపించింది సార్. నాకు అట్లా అనిపించింది. ఏమంటారు దాన్ని? అవును, అంటే ఇప్పుడు జనరల్ గా సైన్స్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు నమ్మరు మనం ఏది చెప్పినా. అయితే వాళ్ళకి ఇటువంటివన్నీ చెప్తుంటే క్లియర్ గా వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనిపించింది నాకైతే. సైన్స్ ఆధ్యాత్మికత వేరు వేరు కాదు యాక్చువల్ గా. ఆ రెండు కలిస్తేనే కంప్లీట్నెస్ వస్తుంది సైన్స్ అనే దానికి. అదే ఇప్పుడు మాక్సిమం చదువుకునే పిల్లలు ఎట్లుంటారు అంటే ఆధ్యాత్మిక గురించి చెప్తే దాన్ని తోసేస్తారు, పట్టించుకోరు. అదే మీరు చెప్పిందంటే సైన్స్ నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది మైండ్ లో. రెండు ఉన్నాయి మేడం సైన్స్ లో. ఇట్లా ఉంటుంది. ఫిజిక్స్ ఏమిటంటే ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే మ్యాటర్ ఎనర్జీ గురించి ఫిజిక్స్ చెప్తుంది. సైన్స్ లో రెండు భాగాలు ఉన్నాయి, ఫిజిక్స్, మెటాఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ ఏం దేంతో డీల్ చేస్తుందంటే మ్యాటరు ఎనర్జీ గురించి డీల్ చేస్తుంది. ఓకే, అంటే పదార్థము శక్తి గురించి డీల్ చేస్తుంది ఫిజిక్స్. ఓకే, భౌతిక శాస్త్రం. సో ఇప్పుడు మెటాఫిజిక్స్ ఏం చేస్తుందంటే థాట్ కాన్షియస్నెస్ అంటే ఆలోచన చైతన్యం గురించి డీల్ చేస్తుంది. ఓకే, లేటెస్ట్ గా మనకు థాట్ అంటే కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని మరి చెప్పబడింది. మరి ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కాన్షియస్నెస్ నుంచి కూడా వస్తాయి. కాన్షియస్నెస్ అనేది ఉంది కదా మన బ్రెయిన్ లో. వాళ్ళు కొంచెం బ్రెయిన్ కాన్షియస్నెస్ ని డెవలప్ చేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ కాన్షియస్నెస్ వల్లనే బ్రెయిన్ డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. అది డీప్ గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. సో ఈ కాన్షియస్నెస్ థాట్ అనేది ఒక మెటాఫిజిక్స్ చెప్తుంది, మ్యాటర్ ఎనర్జీ గురించి ఫిజిక్స్ చెప్తుంది. ఈ రెండు కలిపినప్పుడు మొత్తం సైన్స్ యొక్క రూపం మనకు తెలుస్తుంది. కానీ ఈ సగా భాగాన్ని అంటే మ్యాటర్ ఎనర్జీని పట్టుకొని ఇదే కంప్లీట్ సైన్స్ అనుకుంటున్నారు. అక్కడ పప్పులో కాలేస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి పూర్తి సైన్స్ యొక్క డెఫినేషన్ తెలుస్తలేదు. బాగుంది సార్, క్లాస్ బాగుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? విజయ్ గారు మాట్లాడండి. ఆర్ విజయ్, సి మంజుల. ఓకే సార్, మరి 10 minutes ధ్యానం చేద్దాం సార్. ధ్యానం చేసి మేడం వెంకటేష్ ఎంట్రస్ చేసిండండి సార్. మాట్లాడండి సార్, అందరినీ అన్మ్యూట్ చేసిన మాట్లాడండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్, మాట్లాడండి. సెషన్ లో పాల్గొన్న మాస్టర్లందరికీ కూడా నమస్కారం. ఈరోజు సృష్టియే మనం క్రియేట్ చేసుకుంటాం సొంతంగా అన్నది బాగున్నారు సారు. సారు ఈరోజు భగవద్గీత శ్లోకాలు కానీ పద్యాలు కానీ చాలా రాగయుక్తంగా పాడారు. మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేటోళ్ళు? ఓకే సార్, 10 minutes ధ్యానం చేసుకొని క్లోజ్ చేస్తాం. ఓకే మేడం.
హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస ప్రాణశక్తి యొక్క వాహనం. ప్రాణశక్తి మన లోపల శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ప్రాణశక్తిని మనం శ్వాసలో ఉన్న ప్రాణశక్తిని మనం గ్రహిస్తాం, మనం అబ్జర్వ్ చేసుకుంటాం. ప్రాణశక్తి మన ప్రాణమయ శరీరంలో నిండుతూ ఉండి మన ప్రాణమయ శరీరం వ్యాకోచం చెందుతూ ఆ అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం. మన శరీరం, మన రూమ్ అంతా మన అనంతంగా అది వ్యాకోచించినట్టు, మనం చాలా పెద్దగా అయిపోయినట్టు మనకు అనుభవం వస్తుంటుంది. మన ప్రాణమయ శరీరం వ్యాకోచం చెందినప్పుడు మనం అపారమైన ప్రాణశక్తిని మన లోపలికి తీసుకుంటున్నప్పుడు మన ప్రాణమయ శరీరం సూక్ష్మ శరీరంలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, తక్కువ స్థాయి ఆలోచనలు అన్నీ తీసివేయబడతాయి. ఈ ప్రాణశక్తి ప్రవాహంలో తక్కువ స్థాయి ఆలోచనలు తీసివేయబడతాయి. ఎప్పుడైతే మన ప్రాణమయ శరీరం వ్యాకోచం చెందిందో అపారమైన ప్రాణశక్తి ప్రవాహం ద్వారా మన ఎథరిక్ బాడీ ఎక్స్పాండ్ అయినప్పుడు అది సూక్ష్మ శరీరాన్ని ఆవహించినప్పుడు ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న ప్రాణశక్తి ద్వారా తక్కువ స్థాయి ఆలోచనలన్నీ తీసివేయబడతాయి. ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయినప్పుడు మరి సూక్ష్మ శరీరం అంతా ప్రాణమయ శరీరం వ్యాకోచం చెంది అప్పుడు అంతా ప్రాణశక్తి నింపబడినప్పుడు సూక్ష్మ శరీరంలో మరి ఈ భౌతిక శరీరం యొక్క ఆకర్షణ శక్తి నుండి సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. అందుకే అన్నారు భావమే బంధమని. మన భావనామయ శరీరం అంటే మన ఎథరిక్ బాడీ. మన ఎథరిక్ బాడీలో ఉన్న భావనలే మన భౌతిక శరీరాన్ని మరి మన సూక్ష్మ శరీరాన్ని బంధించి ఉంచుతాయి. ఎప్పుడైతే ఉన్నతమైన శక్తి ప్రకంపనలు మన లోపలికి ప్రవేశిస్తాయో
ఆ భావనల యొక్క బంధం విడివడి సూక్ష్మ శరీరం మన భౌతిక శరీరంలోంచి బయటికి రాగలరు. మనం తేలిక అవ్వాలంటే మన భావనలు తేలిక అవ్వాలి. మనం ఎంత తేలికగా అవుతే మనం అంతగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాం. మన చైతన్యం అంతగా విస్తరించి మన సూక్ష్మ శరీరం బయటికి వచ్చి మనం విశ్వమంతా సూక్ష్మ శరీరయానం చేసి విశ్వ యొక్క జ్ఞానాన్నంతా మన లోపలికి నింపుకొని మళ్ళీ మన ఈ శరీరంలో చేరుతాం. తద్వారా మన చైతన్యం అనంతంగా విస్తరిస్తుంది, వ్యాకోచం చెందుతుంది. దానికి మార్గం మనం మన భావనామయ శరీరాన్ని తేలికగా చేసుకోవాలి. భారంగా ఉండకూడదు మన భావన. మన భావనలు ఎంత తేలిక అయితే మనమంత తేలిక అవుతాం. మనం ఎంత తేలికగా అయితే అంతగా మనం సూక్ష్మ శరీరయానం చేయగలుగుతాం. సూక్ష్మ శరీరయానం ద్వారా మనకు దివుల భూల యొక్క జ్ఞానం అంతా మనకు తెలిసి మన చైతన్యం సముద్రం అంతా అవుతుంది. మన చైతన్యాన్ని విస్తరింపజేసుకోవడం ధ్యానం. భావమే బంధం. మనం ఎలాంటి బంధాలలో ఉండాలని, మనం ఎలాంటి భావనలు పెట్టుకుంటే అలాంటి బంధాలలో ఉంటాం. ఈ విషయం తెలిస్తే మోక్షం, ఈ విషయం తెలియకపోతే బంధం. దాన్నే అన్నమాచార్యులు తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం.
ఓకే, రెండు చేతులు తీసి కళ్ళ పైన పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లగా కళ్ళు తెరుద్దాం. ఓకే సార్, మరి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మరొకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. మళ్ళీ రేపు మరొక మాస్టర్ తో రేపు 11 o'clock కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్. సుజాత జూమ్ ఆఫ్ చేస్తున్నా. నువ్వే ఎండ్ చేయి మేడం. ఓకే, ఏం చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి, ఆత్మ బంధువులకి. మెడిటేషన్ బాగుంది సార్. ఇప్పుడు 10 minutes అయినా ఫుల్ ఎనర్జీస్. అసలు ఆ హెడ్ అయితే కిందికి పడిపోయినట్టు అవుతుంది. ఫీలింగ్ బాగా తెలుస్తుంది. బాడీ బాగా లైట్ వెయిట్ అయిపోయింది. ఫస్ట్ ఎనర్జీ ఫుల్. సార్ క్లాస్ చెప్తే కూడా ఎనర్జీ కూడా ఫుల్ వస్తుంది. ఈ రోజు అయితే చాలా ఎనర్జీ వస్తుంది. అదే అనుకుంటున్నా క్లాస్ మేడం. చెప్పేటప్పుడు కూడా స్టార్టింగ్ లోనే వచ్చేది అసలు తెలుస్తుంది. నాకే ఇట్లా తూగిపోతున్నట్టు చేస్తున్నట్టు తెలిసిపోతుంది. ఎనర్జీస్ బాగున్నాయి. అసలు బాడీ బాగా లైట్ వెయిట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది 10 minutes అయినా. ఓకే, మరి మరొకసారి సార్ను మళ్ళీ రప్పించుకుందాం. మళ్ళీ టైం చూసి సార్ చెప్తాం. సార్ వస్తారు, మళ్ళీ క్లాస్ తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. ఓకే మేడం. ఓకే ఓకే, మరి ఎండ్ చేస్తున్నా. అందరికి బాయ్. ఓకే మేడం.